నవంబర్ 14 దేవుని వాక్య ధ్యానం. చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. లూకాసు వార్త 9:48. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. మొదటిగా చిన్న బిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ చిల్డ్రన్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మన యొక్క చిన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, చిన్న బిడ్డలు అనేవారు చాలా సున్నిత మనస్కులు. చిన్న బిడ్డలను దేవుని యొద్దకు తీసుకుని వచ్చి ఆయనతో వారు ఉండాలని ఆశపడినప్పుడు అక్కడ ఉండేటువంటి శిష్యులు ఆటంకపరుస్తున్న సందర్భంలో యేసు ప్రభువారు అంటున్నారు, చిన్న బిడ్డలను ఆటంకపరచుకుడి, వారిది దేవుని రాజ్యం. వారిలాగా మనం కూడా మారాలి. చిన్న బిడ్డల్లా మారితేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరు అని చెబుతూ, ఇదిగో ఈ బిడ్డలను నా పేరట చేర్చుకున్న వారు నన్ను చేర్చుకున్నట్లే. అంటే మీరు గమనించండి, చిన్న బిడ్డలకు దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో. నేడు చాలా సంఘాలలో, చాలా గృహాలలో సండే స్కూల్ని మర్చిపోతారు పెద్దవారు. సండే స్కూల్కి పిల్లల్ని పంపించరు. ఎప్పుడైతే నువ్వు సండే స్కూల్కి నీ పిల్లవాడిని నువ్వు పంపించువో, నీ కుమార్తెను కానీ నీ కుమారుని కానీ సండే స్కూల్కి పంపించువో, లేదా సండే స్కూల్ని నువ్వు మర్చిపోతావో, అలాంటి పరిస్థితుల్లో వారు పెద్దవాడైనప్పుడు తొలగిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాక్యం కూడా చెప్తుంది, ఇదిగో బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పును, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నిజమే ప్రియులారా, ఈ రోజున చిన్నప్పటి నుండి వారిని దేవుని భయంలో మనం పెంచగలిగినప్పుడు, వారిని చిన్న బిడ్డలను సండే స్కూల్కి దేవుని యొక్క భయంలో వెళ్ళేటట్లు మనం చూడాలి. కానీ వారికి ఆటంకంగా మనం ఉండకూడదని వాక్యం చెప్తుంది. వారిని చేర్చుకునే వారిగా మనం ఉండాలి. అలా చేర్చుకోగలిగినప్పుడు, ప్రభువుని పేరట చేర్చుకోగలిగినప్పుడు ఆయన చెప్తున్నాడు యేసు ప్రభుల వారు, నన్నే మీరు చేర్చుకున్నట్టు. మరి మీ బిడ్డలు దైవ భక్తిలో ఎదుగుతున్నారా? చిన్నప్పటి నుండి ప్రభువుని ఎరిగిన వారిగా ఉన్నారా? అలా ఉండగలిగితే వారు ఎంతో ధన్యులు అని వాక్యం చెప్తుంది. చిల్డ్రన్స్ డే అనే మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు పిల్లలను కోరుకుంటూ ఉన్నాడు. వారి యొక్క గొప్ప భవిష్యత్తు కొరకు నువ్వు బిడ్డలలో వారిని యేసు ప్రభు వారి భక్తిలో వారిని పెంచగలిగితే వారు రాబోయే తరానికి గొప్ప ఆశీర్వాదకరంగా మారతారండి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది చిన్న బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు పరిచర్యలో వాడబడిన వారిని మనం చూస్తూ ఉన్నాం. ఒక మంచి మనసు కలిగిన వారిని మనం చూస్తూ ఉన్నాం. రకరకాలైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మనుషులను మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీ బిడ్డలు అంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే చిన్న వయసు నుంచే దేవుని భయభక్తుల్లో వారిని పెంచు. వారు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. అట్టి ఆశీర్వాదం కొరకు వారిని ఇప్పుడే దేవుని యొక్క మందిరానికి వెళ్ళినట్లుగా నువ్వు ఆటంకంగా ఉండకు. వారు ప్రభువుని పేరట వారిని చేర్చుకో. ప్రభువు పేరట వారు దేవుని వాక్యమును వెదిగినట్లుగా నువ్వు వారిని పెంచితే దేవుడు ఖచ్చితంగా నీ బిడ్డలకు ఉన్నత స్థాయి ఇస్తాడు. అటువంటి ఆశీర్వాదం ప్రతి చిన్న బిడ్డకి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. మా చిన్న బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. వారు వయసునందును బాలుడైన సమూయేలు వలె మనుషుల దయలో, దేవుని దయలో, జ్ఞానమందు అన్నిటిలో వారు ఎదిగినట్లుగా నీవు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి జీవితాలలో గొప్ప మేలును మీరు జరిగించండి. జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకి నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.